హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనకు ఒక చిన్న ఛాలెంజ్. ఈరోజు మన డ్యూటీ 12 గంటలు ఉన్నది. మధ్యాహ్నం 12:30 నుంచి నైట్ 12:30 వరకు. ఈ లోపల నైట్ 12:30 లోపల నేను 20 ఆర్డర్లు కానీ కంప్లీట్ చేశానంటే బయట ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి 2 బిర్యానీ తీస్తా. ఒకవేళ నేను కానీ నా టార్గెట్ కంప్లీట్ చేయలేకపోతే ఈరోజు టిప్స్ ఎంత అయితే వస్తుందో అది ఎవరికైనా ఒకరికి ఇచ్చేస్తా అన్నోన్ పర్సన్స్కి. ఓకే, టైం చూపిస్తా, అలాగే ఆర్డర్ చూపిస్తా. చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను, ఇప్పుడే లాగిన్ అయినా. ఫస్ట్ ఆర్డర్ పడినది చూపిస్తా చూడండి. టైం చూడండి, 12:32 అయింది. చూడండి, 12:30 నుంచి నైట్ 12:30 వరకు 12 అవర్స్ మన డ్యూటీ. ఈ 12 అవర్స్ లోపల 20 ఆర్డర్లు కంప్లీట్ చేయాలి. ఒకవేళ 20 ఆర్డర్లు కంప్లీట్ చేయలేకపోయినాను అంటే నేను ఈరోజు టిప్స్ ఎంతైతే వస్తుందో అది ఎవరికైనా ఇవ్వాలా. ఒకవేళ 20 ఆర్డర్లు కంప్లీట్ చేశానంటే 2 అన్నోన్ పర్సన్స్కి 2 బిర్యానీ తెప్పిస్తా. ఇదే మన ఛాలెంజ్ ఈరోజు. చూద్దాం ఛాలెంజ్ కంప్లీట్ చేస్తానా చేయలేనా. ఆర్డర్ ఎక్కడ పడిందో చూపిస్తా చూడండి. కోవిడ్లో చలి అయితే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా ఎక్కువ పెడతాం, అది చలి. ఆర్డర్ యాడ్ పడిందో చూపిస్తా చూడండి. ఇది మనకు వచ్చిన ఆర్డర్, ఇప్పుడు వచ్చినది మిస్టర్ సబ్వే పర్స్ అనేది చూపిస్తా. ఏంటంటే ఏరియా ఉంటుందో చూపిస్తుంది. మనకు హవలీ దగ్గర పడినది ఆర్డర్, దాని బ్లాక్ కలర్లో ఉండేది ఆర్డర్ పడినది. హవలీ దగ్గర పడినది ఆర్డర్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. హవలీ దగ్గర పడింది. ఈ నుంచి హవలీకి ఎత్తుకోవాలి ఇప్పుడు ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ ఈ రెస్టారెంట్లోనే పడింది. రెస్టారెంట్ చూపిస్తా చూడండి మీకు. ఇదే ఆ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లోనే ఫస్ట్ ఆర్డర్ పడినది. ఈ నుంచి ఎత్తుకోవాలి ఇప్పుడు మనం ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ అయితే మనం పికప్ చేసుకున్నాము. మన లక్కీ ఏమో కానీ ఫస్ట్ ఆర్డరే టిప్స్ వేసాడు. చూపిస్తా చూడండి మీకు. ఫస్ట్ ఆర్డర్లోనే టిప్స్ పడినాయి మనకు. 350 ఫిల్స్ టిప్స్ వచ్చింది. చూపిస్తాను చూడండి, ఉందనుకుంటాను. ఫస్ట్ ఆర్డర్ టిప్స్ వేసాడు. ఇంతవరకు ఒక ఆర్డర్ కూడా వేయలే మనం. ఆర్డర్ హిస్టరీ చూపిస్తుందండి. ఫస్ట్ ఆర్డర్ ఇది. పోయి డ్రాప్ ఆఫ్ కొట్టేసి ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ అయితే బిల్డింగ్లోకి ఇచ్చేసిన. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తా చూడండి ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ హిస్టరీ చూడండి. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. టిప్స్ వచ్చేసి 350 టిప్స్ వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్. రెండో ఆర్డర్ కూడా స్టార్ట్ అయింది. రెండో ఆర్డర్ పడినది ఇదే మన రెస్టారెంట్. రెండో ఆర్డర్ పడినది బయ్యాన్ అనే ఏరియా పడినది. ఎత్తుకొని ఆర్డర్ ఇచ్చేద్దాం. ఎండ వాన్ చేస్తుంది. ఆర్డర్ డిలే చేస్తున్నాను. మొత్తం డిలే అయితే మన టార్గెట్ కంప్లీట్ అవ్వడం కష్టము. మీరు ఆర్డర్ ఇచ్చిన లేకపోతే కష్టం అయిపోతుంది. ఆర్డర్ డిలే చేస్తాం. 6 minutes డిలే అయిపోయింది ఇప్పుడు ఆర్డర్. ఆర్డర్ ఫుల్ డిలే. 20 నిమిషాల తర్వాత అయితే ఆర్డర్ ఇచ్చాడు. 20 నిమిషాల తర్వాత ఆర్డర్ తీసుకుంటా. 20 నిమిషాలు అప్పుడప్పుడు ఈ మాత్రం డిలే అవుతాయి. అన్నీ పట్టుకుంటా ఉండకూడదు, పోతా ఉండాలి. నేను ఇందాక ఆర్డరు రౌదా అనే ఏరియాకి ఎత్తుకోపోయినా. 5వ ఆర్డర్ పడింది. 5 ఆర్డర్స్ అయినాయి ఇప్పటికే. టైం వచ్చేసి 4:20 అవుతుంది ఇప్పుడు. ఏం జరిగిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుందని. అతను ఆన్లైన్లో క్యాష్ పే చేసేసాడు. ఇది ఆన్లైన్ ఆర్డర్, చేతి క్యాష్ చేయదు కాదు. ఆన్లైన్లో క్యాష్ పే చేశానని నేను ఆర్డర్ ఎత్తుకొని అతనికి ఇచ్చిన తర్వాత 1 KD నాకు టిప్స్ మాదిరి ఇచ్చాడు. 1 KD నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు టిప్స్ ఈరోజు ఇంత వస్తుందని నేను అసలు అనుకోలే. నాకేమనిపిస్తుందంటే
నీ కోసం నువ్వు ఎంత కోరుకున్నా అది జరగచ్చు జరగకపోవచ్చు, కానీ పక్కన వాళ్ళ కోసం ఏమన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అనిపిస్తుంది. కలేజా సినిమాలో మహేష్ బాబు చేస్తాడు కదా, అతని కోసం అతను అనుకుంటే దొరకవు, కానీ పక్కన ఒక అబ్బాయి కోసం పాల ప్యాకెట్ కోసం ఏదో ట్రై చేస్తాడు, అప్పుడు జరుగుతుంది. సేమ్ అదే మత్తో నేను డ్యూటీ లేక వచ్చి 1 month అవుతుంది, నా ఒక్కసారి కూడా ఇంత క్యాష్ టిప్స్ ఎవరు ఇవ్వాల, కానీ నేను ఎవరికైనా అన్నోన్ పర్సన్కి ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశాను కదా, ఈరోజు వచ్చింది ఫస్ట్ టైం. నాకు ఎందుకో పక్కన వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తే ఆ దేవుడు కూడా నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అన్నిటి నాకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినాక ఈ డబ్బులు ఎవరికి ఇస్తామో ఏం జరుగుతుందో మొత్తం వీడియో తీసి ఖచ్చితంగా పెడతా. ఏం జరుగుతుందో చూద్దాం. నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఏం జరుగుతుందో అని చెప్పి, అని ఖచ్చితంగా ఎవరికొరికి ఇచ్చేస్తాం టిప్స్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ మనసులో. ఎగ్జాంపుల్కి ఏమన్నా బయట వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా ఎవరికైనా చదువుకునే పిల్లోడికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా, ఆ టైప్లో మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇందొక జాబ్రియాలోనే ఆర్డర్ పడింది, జాబ్రియాలోకి ఇచ్చేసాను నేను. ఆడ మళ్ళీ 250 ఫిల్స్ టిప్స్ ఇచ్చాడు. మొత్తానికి అయితే టిప్స్ ఇవ్వద్దు, 4-5 KD వస్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. క్యాష్ ఇచ్చాడు, 250 ఫిల్స్ క్యాష్ ఇచ్చాడు, 250 ఫిల్స్. 6 ఆర్డర్ ఇందాకే ఇచ్చేసి వస్తా ఉన్నా. క్యాష్ ఆర్డర్ పడింది, ఇది 5.5 KD, 10 KD ఇచ్చి చేంజ్ ఇవ్వమన్నాడు. 5.5 ఇస్తా ఉంటే వద్దు, 2.5 ఫిల్స్ నువ్వు తీసుకో అని చెప్పి రిటర్న్ ఇచ్చాడు మళ్ళీ. చూద్దాం ఇది ఇంతకీ డబ్బులు ఎవరికి పోతుందో, లేకపోతే నేను ఛాలెంజ్ విన్ అవుతాను 20 ఆర్డర్లు కంప్లీట్ చేసి. మీరేమనుకుంటున్నారు? టిప్స్ వేరే వాళ్ళకి ఎవరికన్నా అన్నోన్ పర్సన్ ఇస్తా అనుకుంటున్నారా, లేకపోతే ఛాలెంజ్ కంప్లీట్ చేసి 2 బిర్యానీలు డిపిచ్చి అయిపోతుంది అది జరుగుతుంది అనుకుంటున్నారా? ఏది అవుతుందని అనుకుంటున్నారు మీరు? కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి. టిప్స్ ఇచ్చినారు ఎంత? 350 ఫిల్స్, 350 ఫిల్స్ టిప్స్ ఇచ్చింది. ఇప్పుడు మన ఛాలెంజ్లో హాఫ్ టైం అయిపోయింది, 12 hours కదా. 12 hours 6 hours అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6-10 hours ఉంది దరిదాపుల్లో. ఎన్ని ఆర్డర్లు అయినాయి 6 hours, అలాగే ఎంత టిప్స్ వచ్చిందో చూద్దాం రండి. 8 ఆర్డర్లు అయినాయి, టిప్స్ వచ్చేసి 0.7 అంటే 700 ఫిల్స్ వచ్చింది ఆన్లైన్లో. అలాగే నా హ్యాండ్కి వచ్చేసి ఒక అతను 1 KD ఇచ్చాడు, ఇంకో అతను వచ్చేసి 250 ఫిల్స్ ఇచ్చాడు. మొత్తం ఇప్పుడు 1 KD ఈ 700 1 KD 700 ప్లస్ 250 1 KD 950 ఫిల్స్ వచ్చినది. నాకు దాదాపు 2 KDs అనుకోండి, 2 దినార్లు మనకు టిప్స్ వచ్చిన్నది ఇప్పటి వరకు. మీరు ఏమనుకుంటున్నారు? 8 ఆర్డర్లు అయినాయి, ఇంకా వచ్చేసి నేను 12 ఆర్డర్లు వేయాల 6 hours, లేదంటే ఇప్పుడు వరకు 2 KD వచ్చినది టిప్స్. ఆర్డర్లు కంప్లీట్ చేసే 2 బిర్యానీ కంప్లీట్ చేయలేకపోతే ఇప్పుడు వరకు వచ్చినది 2 KD టిప్స్. ఇంకా మనకు 6 hours ఉంది కదా, ఈ 6 hours ఎన్ని ఆర్డర్లు అవుతాయో, ఎంత టిప్స్ వస్తుందో చూద్దాం. నాకైతే ఏం జరుగుతుందని చాలా ఎగ్జైటింగ్గా ఉంది.
ఇంతకు నేను ఛాలెంజ్ విన్ అవుతానా ఏం జరుగుతుందో చూద్దాం. మామూలుగా అయితే నాది డ్యూటీ 10కి అయిపోవాలా నైట్, కానీ రేపు న్యూ ఇయర్ జనవరి 1 కాబట్టి టైం పెంచాడు అనుకుంటా. ఫస్ట్ 12:30 వరకు పెంచినాడు, ఇప్పుడు మళ్ళీ 1 అవర్ పెంచాడు, 1:30 వరకు చేసినాడు. చూపిస్తా చూడండి, 1:30 వరకు పెంచేస్తున్నాడు. 1:30 వరకు డ్యూటీ చేయాలి. మనం ఛాలెంజ్ అనుకోనేది మటుకు 12:30 వరకు మాత్రమే. 12:30 లోపల ఎన్ని ఆర్డర్లు అయితే అన్ని ఆర్డర్లు, ఎంత టిప్స్ వస్తే అంత. ఈ 1 అవర్ ఇది కౌంట్లే, అందుకే మీకు ముందే చెప్తున్నా. అసలు ఏం జరుగుతుంది, డబుల్ ఆర్డర్లు వేస్తున్నాడు. ఇంతకుముందే డబుల్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ డబుల్ ఆర్డర్ వేసినాడు. కనిపిస్తుందా? డబుల్ ఆర్డర్ వేసినాడు. చూద్దాం నేను విన్ అవుతాను, నా టోటల్ 20 ఆర్డర్లు కంప్లీట్ చేసి, లేకపోతే టిప్స్ లాస్ట్ 8 టిప్స్ ఇస్తాను. చూద్దాం, ముందైతే ఈ 2 ఆర్డర్లు ఇచ్చే వస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 11:10 వస్తుంది. 11:10, 11:12 అటు అవుతుంది. ఇప్పటికి మన ఎన్ని ఆర్డర్లు అయినాయి, ఎంత టిప్స్ వచ్చింది చూపిస్తా చూడండి. పదహారు ఆర్డర్లు అయినాయి. టిప్స్ వచ్చేసి ఇంత ముందుగా క్యాష్ ఆర్డర్ పడింది. క్యాష్ ఆర్డర్ వాలెట్లో చూపిస్తాను మీకు. పన్నెండు దినాల్లో 550 ఫిల్స్. మనకు 13 దినాలు ఇచ్చాడు. 13 దినాలు ఇచ్చి ఆ ఎక్స్ట్రా ఉండే మనల్ని తీసుకోమని చెప్పాడు. కాబట్టి హాఫ్ కేడీ అనుకోండి, ఇది ఒక మళ్ళీ హాఫ్ కేడీ టిప్స్ వచ్చింది. మళ్ళీ మొత్తం అంతా 12 గంటల తర్వాత, 12:30 తర్వాత చూపిస్తా మీకు. నాకు టైం ఏం పెంచేసినాడు, కానీ అది కౌంట్లే. 12:30 వరకే మనకు మొత్తం. 12:30 వరకు 12:30 లోపల 20 ఆర్డర్లు కంప్లీట్ చేసేస్తే టిప్స్ నాకు ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే ఆ టిప్స్ ఎవరికైనా అన్నోన్ పర్సన్కి ఇచ్చేదో, లేకపోతే మీరు ఎవరైనా చెప్తా మీకు, మీరు ఎవరికైనా ఇద్దాము అని చెప్పినారంటే వాళ్ళకి ఇద్దాం. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ లైక్లు దేనికైతే వచ్చుంటాయో వాళ్ళకి ఇచ్చేద్దాం. టిప్స్ ఎంతైనా రాండి, అది మనం చెప్పలేం ఎంత వచ్చా అని. ఏమో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చేమో చెప్పలేము. అది కాబట్టి ఎంత వచ్చా మొత్తం ఉన్నట్టు చెప్పేస్తా. టిప్స్ మొత్తం మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దాం, లేకపోతే ఎవరికన్నా అన్నోన్ పర్సన్కి ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ పడినది ఇచ్చేసి వస్తా. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. మనకు టైం అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నది, 10 నిమిషాలు మాత్రం ఉంది. 10 నిమిషాల్లో 2 ఆర్డర్లు కంప్లీట్ చేయాలి. 2 ఆర్డర్లు కంప్లీట్ చేయకపోతే ఈరోజు వచ్చిన టిప్స్ అంతా గోవిందా. కంప్లీట్ చేస్తే టిప్స్ నాకు 2 బిర్యానీలు ఇచ్చే అయిపోతుంది. చూస్తా చూడండి ఆర్డర్ హిస్టరీ, టైమింగ్ మొత్తం అంతా చూడండి. టైము 12:22 జనవరి 1. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మా కువైట్లో ఇప్పుడు 12 అయింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ మై సబ్స్క్రైబర్స్, మై ఫాలోవర్స్ అండ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరికీ. నెక్స్ట్ చూడండి 17 ఆర్డర్లు అయినాయి. ఇప్పుడు 12 తర్వాత ఇది ఇంకా మనం 2 ఆర్డర్లు వేయాల. టైం వచ్చేసి ఇంకా 10 మినిట్సే ఉంది. 2 ఆర్డర్లు కంప్లీట్ చేస్తానో చేయలేను, నాకే కొద్దిగా టెన్షన్గా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి అయితే ఎట్లా ఛాలెంజ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా, మిస్ అవ్వకుండా. మీరేమనుకుంటున్నారు? ఛాలెంజ్ కంప్లీట్ చేయాలని కోరుకోండి మీరు కూడా. లాస్ట్ మూమెంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు టైం వచ్చేసి 13 సెకండ్స్ ఉంది. 13 సెకండ్స్లో మన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది చూద్దాం.
ఏమో మన టైం బాగుంది, డబుల్ ఆర్డర్ పడొచ్చేమో. లాస్ట్ దాకా హోప్ వదిలేదానికి మన టైం బాగుంటే అయిపోవచ్చేమో. 12:30 అయిపోయింది. ఇంక 1 minute మాత్రమే ఉంది. చాలా టెన్షన్గా ఉన్నది. 1 minuteలో కంప్లీట్ అయిపోతుంది అంటారా? ఇంక 10 seconds మాత్రం ఉంది. లాస్ట్ వరకు హోప్ వదిలేదులే. పడతా టైం అయిపోయింది. 12:30 దాటేసింది. ఆర్డర్ ఏమో పడింది కానీ సింగిల్ ఆర్డర్, ఒక ఆర్డరే పడింది. ఒక ఆర్డర్ పడింది. ఒక ఆర్డర్తో మన ఛాలెంజ్ కంప్లీట్ చేయలేకపోయినా, మిస్ అయిపోయింది. ఏం కాదు, నెక్స్ట్ టైం ఇంకో మంచి ఛాలెంజ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ ఇంకా మళ్ళీ కావాలంటే మన వీడియోస్ని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ డబ్బులు ఎవరికి ఇస్తానో అది ఇంకొక వీడియో చేసి పెడతాను. మీకు ఎవరికైనా ఇవ్వాలంటే ఈ డబ్బుని ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. ఉండండి ఒక్క నిమిషం. మన టార్గెట్ కంప్లీట్ అయిపోయే తలకి మనకు వచ్చిన టిప్స్ మొత్తం వచ్చేసి 1 దినారు ఒక అతను ఇచ్చాడు, ½ KD ఒక అతను ఇచ్చాడు, 250 ఫిల్స్ ఒక అతను ఇచ్చాడు. ఇంకొచ్చేసి ఫోన్లో వచ్చేసి 700 ఫిల్స్ వచ్చింది. అది మొత్తం 2 KD 450 ఫిల్స్ వచ్చింది. రౌండ్ ఫిగర్గా 2.5 KD చేసి ఎవరికన్నా ఇద్దాం. మీరు ఒకవేళ ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తే 250 KD మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ లైక్స్ దేనికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి ఇద్దాం. లేదు అంటే నేను ఎవరికైనా తెలియని వాళ్ళకి, ఎక్కడన్నా వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం చేద్దాం అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేశానంటే నెక్స్ట్ వీడియో ఎవరికి ఇచ్చానో అది చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. బాయ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా హ్యాపీగా ఉండండి ఈ ఇయర్ అందరూ. నేను కూడా హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.